ఈరోజు మనం RC16 మూవీ గురించి తెలుసుకుందాం. RC16 మూవీ యొక్క షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవబోతుంది. బుచ్చిబాబు గారు RC16ని 4 సంవత్సరాల పాటు కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ అంట RC16 అయితే. అంటే నెక్స్ట్ రామ్ చరణ్ గారితో అండి ఫిల్మ్ ఇది చాలా బాగుంటుందండి. నాకు ఇష్టం వచ్చిన కథ ఇది. 4 years నుంచి రాసిన టైం దొరికిందంట అలా. ఈ సినిమా డ్యామ్ షూర్ పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు బాగుంటుందండి. రెస్ట్ సెకండ్ రామ్ చరణ్ గారితో నాకు ఇష్టమైన కదా అదిరిపోతుంది. అయితే ఇది ఒక పీరియాడిక్ స్టోరీ అనేసి అయితే తెలుస్తుంది. పీరియాడిక్ స్టోరీ అంటే ఒక పీరియడ్లో జరిగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని అయితే తెలుస్తుంది. ఈ మూవీ కోసం చాలా రీసెర్చ్ చేసినట్టు బుచ్చిబాబు గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు విజయ్ సేతుపతి గారు, మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు అయితే ఈ స్టోరీ నాకు తెలుసని, ఈ స్టోరీ తెలిసినా కూడా నేను ఈ RC16 మూవీలో అయితే చేయట్లేదని ఆయనే చెప్పారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఆయనకి అంత వర్తి కాదని అనిపించింది అట్లా. ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్ కోసం నేను మీకు తెలుసు చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ సూపర్ స్టోరీ. I know that story. I can tell you now itself, it's a super duper hit film. And then that's the way you have written is awesome. The way you have written, and I always love you. And then all the best. Sometimes the story is good, my character is not enough for me. It happens like that. RC16 మూవీ అయితే మ్యూజిక్ డైరెక్టర్గా AR రెహమాన్ గారు ఒప్పుకున్నారు. ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వచ్చేసి అవకాశం వస్తుందని నేను కూడా గెలిచానండి. అంటే నేను రాసుకునేప్పుడే రాసుకున్నాను అనమాట. రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్, హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయండి. నాకు బాగా నచ్చిన స్టోరీ. ఈ మధ్యన చాలా కథలు విన్నాను, ఇంత మంచి కథ వినలేదు. ఈ సినిమా నేను డ్యామ్ షూట్ చేస్తున్నాను అన్నాడు ఆయన. నీకు ఎప్పుడు కలితే అప్పుడు మనం, ఎందుకంటే ఆయన స్టోరీ నచ్చితే కానీ AR రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా కోసం మ్యూజిక్ చేయడానికి ఒప్పుకోరు. అది మనందరికీ తెలిసిన విషయమే కదా. AR రెహమాన్ గారే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తాననేసి ఆయనే ఒప్పుకున్నారంట. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగింది కాదు. ఒక్క సినిమా తీసిన బుచ్చిబాబుతో AR రెహమాన్ గారు మూవీ తీయడానికి రెడీగా ఉన్నారు. ఒకే సినిమా, ఉప్పెన సినిమాతో మాత్రమే వచ్చిన బుచ్చిబాబు గారితో AR రెహమాన్ గారు మూవీ తీయడానికి, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడానికి రెడీగా ఉన్నారంటే అది మామూలు విషయం అయితే కాదు. అందరూ ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కాకముందుగానే 3 సాంగ్స్ ఇచ్చారంట AR రెహమాన్ గారు. నిజంగా 3 సాంగ్స్ అయిపోయాయండి సినిమాలో. చాలా 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 బాగా ఇచ్చారు రెహమాన్ గారు. అవన్నీ మీరు చూద్దరు కానీ ఫస్ట్ సాంగ్ నుంచే కూడా మీకు బ్లాస్ట్ అయిపోతుంది ఆ మూమెంట్ అంతానే. అంత గొప్పగా ఉంటుంది మ్యూజిక్ అంతా. నాకు చాలా ఇష్టం పాటలు అంటే. ఓపెన్లో చూసారు దేవి గారు అలా ఇచ్చారు, రెహమాన్ గారు కూడా ఇప్పుడు దానికి మించి అసలు తగ్గేదేలే అలా ఉన్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది ఒక ప్రెస్ మీట్లో అయితే బుచ్చిబాబు గారే చెప్పారు. ఈ మూవీ అయితే ఒక స్పోర్ట్స్ డ్రామా మనందరికీ ముందే తెలుసు కదా. ఈ మూవీ ఒక స్పోర్ట్ మీద ఉండబోతుంది అనేసి అయితే మనకు తెలుస్తుంది. ఆ గేమ్ వచ్చేసరికి కబడ్డీ అంటున్నారు. మట్టికి సంబంధించిన స్టోరీ అంట. ఒక రైతు కొడుకు కబడ్డీ, ఆ మట్టి విలువ తెలిసిన ఒక హీరో కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందో చూపించడమే ఈ స్టోరీ ప్లాట్ అనేసి అందరూ చెప్తున్నారు. అయితే ఈ RC16 మూవీ ఇప్పటి వరకు చాలా పేర్లు అయితే వినపడుతున్నాయి టైటిల్గా. అందులో ఒక పేరు అయితే పెద్దిన్న అనేసి అయితే వినపడుతుంది. అయితే మనకు తెలిసినంత వరకు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఎలాంటి టైటిల్ బుచ్చిబాబు గారు పెట్టరా అనేది మనకు తెలియాల్సింది. బుచ్చిబాబు గారు ఎలాంటి టైటిల్ పెడితే మాత్రం మన రామ్ చరణ్ గారు క్యారెక్టరైజేషన్ మీదే పెడతారు నాకు తెలిసినంత వరకు. నాకు అనిపించింది మాత్రం చెప్పినాను ఫ్రెండ్స్. అయితే ఈ మూవీలో మనకి రామ్ చరణ్ గారు వేరే లెవెల్లో కనపడబోతున్నారు అనేసి అయితే తెలుస్తూనే ఉంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అంతేకాకుండా బుచ్చిబాబు గారు స్టోరీ రైటింగు మామూలుగా ఉండదు. ఒక కాన్సెప్ట్ మీదనే సినిమా స్టోరీ అయితే రైట్ చేసుకుంటారు ఆయన. ఆ
కాన్సెప్ట్ మీదనే సినిమా స్టోరీ బాగుంటుంది అనేసి మనం కూడా నమ్మొచ్చు. ఉప్పిన సినిమాలో చూసారు కదా కాన్సెప్ట్, కట్టింగ్ కాన్సెప్ట్, ఆ టైప్లో ఈ మూవీలో ఏ కాన్సెప్ట్ పెట్టారు అనేసి నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ పోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే బుచ్చిబాబు గారు అయితే 6 నెలల కంటే ఎక్కువ టైం తీసుకోరు. నాకు తెలిసినంత వరకే ఆయన చాలా ఫాస్ట్గా తీస్తారు మూవీస్. ఖచ్చితంగా 6 నెలల లోపలే ఈ సినిమా ఈ 2025 డిసెంబర్ లోపలే థియేటర్లోకి వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినీ సాయి. బాయ్ బాయ్.